ఓం శ్రీమాత్రే నమః. రేపే 500 ఏళ్లకి వస్తున్న సంకటహర చతుర్థి. కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశి వారికి రేపు సంకటహర చతుర్థి నుండి కూడా పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాల నుండి అద్భుతమైన ఫలితాలు పొందేందుకు ఇది సరైన సమయంగా కుంభరాశి వారికి చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి గురువు గోచారం అనేది 3వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కూడా ఈ సమయంలో మనకి అధిక మోతాదులో కనిపిస్తుంది. ముఖ్యంగా వీరు గతంలో వ్యాపారంలో ఇబ్బందులు కానీ లేదా భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడం కానీ, ఒత్తిడి పెరిగిపోవడం, ఎక్కువగా నష్టాలు రావడం, అనుకున్న దాని మీద ఎక్కువ నష్టాలు ఫేస్ చేస్తూ ఉండడం, భాగస్వాములతో వివాదాలు రావడం, ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారు అధికంగా వారి యొక్క జీవితంలో గతంలో చూశారని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఈ సమయంలో జరిగే మార్పుల విషయానికి వచ్చినట్లయితే కనుక కొత్త భాగస్వామ్య ఒప్పందాలు అధికంగా ఈ సమయంలో కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరో ప్లస్ పాయింట్ ఏంటంటే కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించాలి అనుకునే కుంభరాశి వారికి ఈ సమయంలో ఎటువంటి అడ్డులు కూడా ఉండవు. మీరు కొత్త ప్రదేశంలో వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు. ఆదాయం కూడా పెరిగే అవకాశం అనేది అధిక శాతమే కనిపిస్తుంది. భాగస్వాములు మరియు వినియోగదారులతో కొన్ని అపార్థాలు ఉంటాయి. ఈ విషయంలో మాత్రం కుంభరాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా అపార్థాలు రావడానికి మీ మాటే కారణం అవుతుంది. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించుకుని మాట్లాడకపోతే కనుక అపార్థాలు, వివాదాలు తప్పనిసరిగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మంచితో పాటు చెడు కూడా ఎప్పుడూ మన వెనకే ఉంటుంది కాబట్టి మీకు వ్యాపారంలో ఎంత మంచి అయితే కనిపిస్తుందో మీ మాట కారణంగా అంతే చెడు కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఇక కుంభరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం ఎలా ఉంటుంది అనేది చూసినట్టయితే ఉద్యోగ జీవితంలో కూడా మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ మార్పుల్ని కనుక మీరు సరిగ్గా వినియోగించుకోకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మీకొచ్చిన మార్పుల్ని వదిలిపెట్టకండి. ఖచ్చితంగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. లేకుంటే కష్టాలు తప్పవు. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు చూసేందుకు కూడా ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. వేరే ప్రదేశంలో ఉద్యోగం కానీ లేదా ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుందని బాధపడుతూ ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగానే అభివృద్ధి ఉంటుంది. మీకు ఎటువంటి ఒత్తిడి కూడా కనిపించడం లేదు. వృత్తిలో అనుకోని మార్పులు కూడా చూడగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో విజయం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేదా విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఈ సమయం అనేది మీకు చాలా వరకు కలిసి వస్తుందని చెప్పాలి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అన్న ఆలోచన ఉంటే ఈ సమయంలోనే చేయండి. రానున్న రోజుల్లో మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం అనేది తప్పనిసరిగా చూడలేరు. కాబట్టి ఏంటంటే ఈ సమయం అనేది మీకు బాగుంది కాబట్టి ఈ సమయంలోనే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని అసలు వదిలిపెట్టకండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఈ ఉద్యోగాన్ని కూడా చేసుకునేందుకు ప్రయత్నించండి. కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వదిలేసుకున్నా కూడా పర్వాలేదు. ఇక ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే కనుక వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది ఈ సమయంలో ఖచ్చితంగా బలపడుతుంది. ముఖ్యంగా గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారం ద్వారా మంచి ఆదాయాన్ని చూడగలుగుతారు. స్థిరాస్తుల అమ్మకం ద్వారా కూడా లాభం అనేది కనిపిస్తుంది. కాకుంటే స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం మాత్రం చేయకండి. దీని కారణంగా మీకు నష్టం తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. ఇంకా స్థిరాస్తులు కొనే ప్రయత్నం చేస్తే కనుక మీకు ఇంకా బాగుంటుంది. మీకు
ఏదైనా ఆర్థిక సహాయం కావాలి అన్నా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ, బంధుమిత్రుల నుండి కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం అధిక శాతం కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. మీకు సరిపడా డబ్బు అనేది ఈ సమయంలో మీకు రాబోతూ ఉంది. మీరెంతైతే ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటున్నారో అంత డబ్బు మీ చేతిలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి అనవసరపు ఖర్చులు మాత్రం అస్సలు చేయకండి. ఇక కుంభరాశి వారి యొక్క కుటుంబ స్థితి ఎలా ఉండబోతుంది? వీరి యొక్క కుటుంబ స్థితిలో మార్పులేమైనా ఉంటాయా? లేదా గతంలో ఉన్నట్టుగానే మిశ్రమ ఫలితాలు చూస్తారా? వీరి కుటుంబంలో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఉండబోతున్నాయా? అనారోగ్య సమస్యలు దూరం అవుతాయా? ఇలా వీరి కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం. గురువు గోచారం 3వ ఇంట్లో ఉండడం వలన శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం కూడా కుంభరాశి వారికి ఈ సమయంలో కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం అనేది కూడా మెరుగుపడుతుంది. తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గతంలో మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో అవన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. మిత్రులు, తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు కూడా ప్రతి విషయంలోని ఈ సమయంలో మీకు లభిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే గతంలో ఉన్న వివాదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. వారు మీ ప్రతి విషయంలోని అడ్డు చెప్పడం కానీ, మీకు అడ్డుగా నిలవడం కానీ, వీటి కారణంగా మీ మధ్య ఏర్పడిన గొడవలన్నీ కూడా ఇంకా ముందుకు వెళుతూనే ఉంటాయి. మనస్పర్ధలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన గొడవలు కానీ, లేదా ఇతర వివాదాలకు సంబంధించిన గొడవలు కానీ ఈ సమయంలో ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యంలో ఏవైనా మార్పులు ఉంటాయా? ఏమైనా మిశ్రమ ఫలితాలు చూడబోతున్నారా అనేది చూసినట్టయితే కనుక ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఆహారపు అలవాట్ల విషయాల్లో కూడా కొద్దిగా మార్పులు చేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చూసుకుంటే కనుక మీ అనారోగ్య సమస్యలు ఏవి కూడా మీకు ఉండవని చెప్పడంలో సందేహం లేదు. ఇక కుంభరాశి వారి యొక్క విద్యా జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందనేది పరిశీలన చేసినట్టయితే కనుక మీ విద్యా జీవితం పరంగా మీకు కలిసి వచ్చినప్పటికీ కూడా బద్ధకం చూపించడం అనేది మంచిది కాదు. ఉన్నత విద్యకు అనుకూలత కనిపిస్తూ ఉంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. పరీక్షల్లో ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శ్రద్ధ వహించకపోతే మీరు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తింటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. కుంభరాశి వారికి అన్ని విధాలుగా కలిసి రాబోతూ ఉంది. వివాహాల పరంగా చూసుకున్నా కానీ ఈ సమయం అనేది సరైన సమయంగానే చెప్పవచ్చు. మీ కష్టానికి తగ్గ ఫలితాలనేవి ఈ సమయంలో మీరు చూసే అవకాశం ఉంటుంది. రేపు సంకటహర చతుర్థి నుండి కూడా కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి.